హలో హలో వనజ గారమ్మా మాట్లాడేది. వనజనే మేడం. అమ్మా జీవితమే ఒక చదరంగం హిట్ టీవీ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా, అడ్వకేట్ రమ్య అని. చెప్పండి మేడం. మేడం రమేష్ గారని ఇక్కడికి వచ్చారు, వైఫ్ తో డిస్ప్యూట్ ఉంది సంతోష్ గారితో అని. మేడం కూడా ట్రై చేసాం, సంతోష్ గారికి ఫోన్ బిజీ వస్తుంది, కలవలేదు. సో మీకు ప్రాబ్లం తెలుసు అంటే యాక్చువల్గా మేము అనాల్సినవి అనేసాం ఆయన్ని, ఎందుకంటే మాకు కేసు ఏంటి రియాలిటీ ఏంటి అర్థం అవుతుంది కదా. కాకపోతే అసలు అమ్మాయి తరపు నుంచి కొంచెం ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నా, అతని ఉద్దేశం ఏంటంటే జరిగినాయేవో జరిగిపోయినాయి అండి, ఇక నుంచి నా భార్య పిల్లలతో కలిసి ఉందాం అనుకుంటున్నాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వమానండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన అంటున్నది ఏంటంటే ఆ అమ్మాయి ఫోన్ తీయకపోయినా వాళ్ళ అక్కకి తెలుసండి విషయం అంతా, వాళ్ళు తలుచుకుంటే కాపురం నిలబడుతుంది, నా పిల్లలకి తండ్రిని ఇవ్వండి, నా భార్యకి భర్తనివ్వండి, నాకు కుటుంబాన్ని ఇవ్వండి అనేది ఆయన రిక్వెస్ట్. మీరేమంటారు అసలు? ఈయనతో ప్రాబ్లం ఏంటి ఆవిడ వదిలేయడానికి? మేడం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ అంటే పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది మేడం. అవును. అయితే ఇప్పుడు మనకు బయటికి కనిపించేదే మనకు తెలుసు, వైఫ్ అండ్ హస్బెండ్స్ వాళ్ళకే తెలియాలి లోపల ఏం జరుగుతుంది అని, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. అయితే ప్రతిసారి ఇప్పుడు ఏదే గానీ మనము పర్సన్ తను నేను ఎదురుకుంటే మన మాటలు కరెక్ట్ గా ఉంటాయి మేడం. అవును అవును. తను అక్కడ ఏదో చెప్పేసి నేను ఇక్కడ ఏదో చెప్పడం అవుతుందేమో, మీరే చూడండి మేడం మాటలు. అది అందుకనే తనకి ఫోన్ చేసామండి, తన వర్షన్ కూడా తెలిస్తే రియాలిటీ ఏంటో తెలుస్తుంది కదా, కాపురం నాశనం చేసుకున్నాడా నాశనం చేసిందా అనేది. ఇప్పుడు అయినా కూడా కాపురం కావాలని ఇతను అడుగుతున్నాడు కాబట్టి మనం ఇతన్నే తిట్టాలి, వద్దు అనేవాడు ఇన్ని ఎలిగేషన్స్ చెప్పడానికి కుదరదు కదా, వెళ్ళి లీగల్ గా చూసుకుని డైవర్స్ కేసు వేసుకోవాలి. కానీ కాపురం కావాలండి అని అడుగుతున్నాడు కాబట్టి నిలబెట్టడానికి మనకుండా ఆప్షన్స్ ఏంటి అనేది ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుదామని. మీరేమన్నా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి వాళ్ళని ఏమన్నా కలపడానికి అవకాశం ఉందా? మేడం అట్లా మేము అసలు చెప్పి 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఎవరికి చెప్పాల్సి వచ్చింది? అబ్బాయికి చెప్పాల్సి వచ్చిందా అమ్మాయికి? పిల్లలు మేడం ఒక్క నిమిషం మేడం. పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉంది, పోనీ అమ్మ పోనీ ఆయన మారకపోతాడా అని చెప్పేసి చెప్పినాం మేడం, చాలా సార్లు చెప్పినాము. ఎప్పుడు ఇంకా అమ్మాయి అంత సీరియస్ గా చూసుకుని నేను చచ్చిపోయే వరకు మీరు ఇట్లనే చేస్తారు, నేను పిల్లలకు విషయం పెట్టేస్తే నేను చచ్చిపోతే నాకు సంబంధం లేదని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది మేడం. ఈసారి ఇంకా సీరియస్ అయిపోయి నెల 15 రోజులు భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిండు మేడం ఎక్కడికో. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళిపోతాడు, సంవత్సరానికి ఒక్కసారి. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? అదే నా చెల్లి ఒక్క రోజు వెళ్ళిపోతే నువ్వు ఎట్లా మాట్లాడతావు మేడం? ఆడవాళ్ళం అయ్యి ఉండి ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక అరగంట లేట్ వస్తేనే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం సంగతి అని అడిగే మనిషి ఆయన. అట్లా అమ్మాయి 17 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది ఆయనతో. అయినా మేము వైశాఖ్ మేడం కోమటోళ్ళము, మా దాంట్లో ఇట్లా విడాకులు ఇవ్వడం విడిపోవడం ఇట్లాంటిది మంచిగా అనిపించదు. మా మమ్మీ వాళ్ళు పోని బిడ్డ అన్నాలు ఇట్లా ఎక్కిరించినట్టు ఉంటది, చేస్తుంది, ఆయన మారకపోతాడా అందరి మీదే చెప్పినాం మేడం. ఏం మారాలి వనజ గారు, మనం మారుద్దాం. ఊరుకుంది వనజ గారు, మీరు ఒక నిమిషం వనజ గారు, మేడం మా అత్తయ్య వాళ్ళతో మాట్లాడండి, ఒక్కసారి వాళ్ళ అమ్మతో మాట్లాడండి, వాళ్ళ నాన్నతో మాట్లాడండి. ఎవరు తప్పమ్మా, నీ కొడుకుదా కోడలుదా అని వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు మీకు కరెక్ట్ గా. సూపర్ వనజ గారు, చాలా పర్ఫెక్ట్ మాటలు మాట్లాడారు. ఇప్పటిదాకా షోలో మేము అయ్యే మాట్లాడాం. ఎందుకు అంటే మాకున్న సీనియారిటీకి అర్థం అవుతుంది కదా ఎవరేంటి అని. మీరు ఇప్పుడు ఫోన్లో ఏం చెప్పారో మీరు ఎపిసోడ్ రిలీజ్ అయినాక చూడండి, ఆయనకి అదే గడ్డి పెట్టాం మేము. కాకపోతే ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడకి నమ్మకం కలిగించే వాళ్ళు కావాలి. ఆవిడికి ఇంతో ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? విపరీతమైన అనుమానం. ఆ అనుమానం ఉన్న వ్యక్తిని కొంత ట్రీట్మెంట్ ఇప్పించి కాస్త మార్చితే కనుక పిల్లలకి తండ్రిని, ఆవిడకు మంచి భర్తని ఇవ్వచ్చు. ఎందుకంటే 17 years మ్యారిటల్ రిలేషన్లో మీరు ఒక మంచి మాట అన్నారు, మా కులంలో విడాకులే లేవండి, మేము అలా ఇవ్వము. ఇంత హింసించి అనుమానిస్తున్న వ్యక్తిని మన కర్మ. ఇప్పుడు ఒక్కటి అనుకుంటాం మేడం, మా దాంట్లో మా అమ్మ నాన్న నేర్పించింది మాకు ఒకటి, మనం తప్పు చేయము, పుట్టింది ఆ ఇంటి నుంచి పుట్టుకొచ్చినాము, ఈ ఇంట్లో ఉన్నాము, కానీ మనం చాలానే కష్టపడతాం, ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం, తప్పుడు పని చేసే క్యారెక్టర్స్ మావి కాదు, కానీ ఇంకో గంట ఎక్కువ కష్టపడతాం, ఇంకో గంట ఎక్కువ చేస్తాం. కానీ ఈయన అన్ని అప్పులు చేయడము, అమ్మాయి నెత్తి మీద పడేయడము, ఎవ్వరు మాట్లాడటం, వాళ్ళతో లింకులు పెట్టడము. ఆ పిల్ల ఎన్ని రోజులు భరిస్తుంది మేడం? ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకు కూడా వాళ్ళ నాన్న మీద ప్రేమ లేదు అంటే ఏమంటావు ఇంకా? అవును అవును కాదమ్మా మేడం, ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు ఇతనికి మనం ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. అప్పులు నెత్తి మీద పడేస్తాడు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి తీసుకెళ్లిపోయి అమ్మేసుకుంటాడు, ఎవరు మాట్లాడుతూ వాళ్ళతో లింకులు. ఒక్క మనిషితో ఇలా కరెక్ట్ అని చెప్పియండి మేడం మీరు, ఒక్క మనిషితో, సొంత వాళ్ళ అమ్మతో, వాళ్ళ చుట్టాలతో మేమందరం బయట వాళ్ళం, వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ సొంత తోడు పుట్టిన అన్నదమ్ములతో చెప్పేయండి ఆయన మంచోడా చెడ్డోడు, మీరే చెప్పండి.
అసలు మేమే చెప్పేసాం, ఇంకా వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. మీరు షో చూస్తే మీకు అర్థమయ్యేది. మేడం ఒక్క రిక్వెస్ట్, ఇప్పుడు అతను పలానా టైపు వ్యక్తి, ఏది విపరీతమైన అనుమానం, రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఫైనాన్షియల్ గా సంపాదించాడు, ఈ 3 మేము మాట్లాడిన విషయాలు. ఇతన్ని మార్చడానికి మా షో తరపున మేడం ఒక్క నిమిషం. టాలెంట్ ఉంది, నిలబెట్టాడు, పోగొట్టేస్తాడు. ఒకరికి హెల్ప్ చేయాలి అంటే ఎంత దూరమైనా పోతాడు హెల్ప్ చేయడానికి. అలాంటి విషయంలో ఆయనతో గొప్పలే లేరు, మేము ఒప్పుకుంటాం ఈ విషయంలో ఆయనను. అట్లాంటిది నిమిషంలో ఆ విలువ పోగొట్టేసుకుంటాడు, నిమిషంలో మమ్మల్ని కూడా చెడ్డమని చేసేస్తాడు. అదే పంచపక్ష పరమాణాలు రెడీ చేసి అందులో ఉమ్మేస్తాడు. అది మేడం ఆయన క్యారెక్టరే అది. అట్లాంటి వాడితో నేను ఎట్లా బ్రతకాలి అంటది. మా ఇంటికి సొంత అన్న తమ్ముళ్ళ ఇంటికి రమ్మన్నా, మా ఇంటికి రమ్మన్నా నువ్వే రానియకుండా దేవుడి పటాలను నెత్తి మీద పెట్టి చేసి మా ఇంట్లోకి పోవద్దు, నీ అన్నదమ్ముల దగ్గర పోవద్దు, అమ్మతో మాట్లాడద్దు, అక్క చెల్లెలతో మాట్లాడద్దు, ఇలాంటి ఎవరైనా చేస్తారా మేడం? మేడం ఇది ఇప్పటిదాకా మీరంతా కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇప్పుడు మేము మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ అమ్మాయి ఏమన్నా ఒక ఛాన్స్ ఇస్తుందా? అందరం కూర్చొని ఒకసారి ఈయనకి ఎంత గడ్డి పెట్టాలో పెడదాం, కనీసం ఆ మార్పు కోసం వెయిట్ చేస్తుంది కదా, ఆ మార్పు ఇదే అనుకుందాం, కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. కూడా మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు కూడా మేము ఆలోచిస్తాము. అట్లాంటప్పుడు మా చెల్లి ఒపీనియనే మా ఒపీనియన్ అన్నాము. ఆ అమ్మాయి కూడా నచ్చి చెప్తున్నాం, చూడమ్మా ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇస్తా, నేను రానిస్తా, రేపైనా మళ్ళీ మన నాటకాలు చేసి. అదే మేము మా షో తరపు నుంచి అతనికి కరెక్ట్ గా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ హామీలు అవి చూద్దాం. మీరు పెద్ద మనుషుల దగ్గర ఒక మీటింగ్ పెట్టినా పర్వాలా, లేదండి మేము ఒకసారి పంపిస్తాం మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి అన్నా కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చి ఆ హామీలకు ఒక లాస్ట్ ఛాన్స్ గా మా హిట్ టీవీ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంది మేడం. మీరు ఒకసారి సంతోషితో కూడా మాట్లాడి మాకు ఏ విషయం చెప్పండి. మేడం ఒక్క నిమిషం. అలాగే నేను ఇప్పుడు బాబుకు 10th ఎగ్జామ్స్ మేడం, రేపు 18th నుంచి. అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయే వరకు నన్ను డిస్టర్బ్ చేయకుండా అత్తయ్య, పిల్లలు మా ఎగ్జామ్స్ అయిపోయినాక మాట్లాడతా అని చెప్పన్నదంట చెల్లె. అయితే ఇప్పుడు ఏంటంటే చెల్లెతో ఒక్కసారి అత్తమ్మ వాళ్ళతో మాట్లాడమనండి. అలాగేనండి. మీరు కూడా ఆ ఎగ్జామ్స్ అయినాకే సిట్టింగ్, ఒక్క నిమిషం అమ్మ వనజ గారు, ఆ ఎగ్జామ్స్ అయినాకే సిట్టింగ్ కూర్చోండి. మా తరపు నుంచి ఏ హెల్ప్ కావాలన్నా అతనికి ఏం చేయమంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సరేనా? ఒకసారి సార్ కూడా మాట్లాడతారు, చూడండి. హలో, గుడ్ మార్నింగ్. ఏం లేదమ్మా, ఒకసారి మీరు ఆమెను తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపిస్తే బెటర్. ఈయన మేము చెప్పింది అదే, కౌన్సిలింగే కావాలి. అంటే ఈయన కూడా అంత ఇప్పుడు ఇదే అనుమానాలే ఉన్నాయి కానీ వద్దు నాకు అనే పరిస్థితి ఎప్పుడు లేకుండా కదా, అప్పుడు ఇప్పుడు కూడా ఈ పిచ్చి మాటలు పిచ్చి పనులు. బయట ఉండే వరకు బయట ఉంటుండు కాబట్టి ఆయనకు అట్లా మాట్లాడుతున్నాడు. ఓకే, మేము ఒప్పుకుంటాం. ఒక్కసారి వాళ్ళు వీళ్ళు అందరు కూర్చొని మాట్లాడండి. ఆమె ఆయన ఇష్టము, ఆమె ఇష్టం సార్. మనం లేదమ్మా, అట్లా కాదు అసలు పాయింట్ అది కాదు. మీరు మాట్లాడిన ఆల్రెడీ మీరు 4 సార్లు పంచాయతీ పెట్టారు కదా, పంచాయతీ కాదు పాయింట్. ఇప్పుడు ఏంటంటే కొంచెం కౌన్సిలింగ్ కావాలి, ఎవరైనా కానీ సైకలాజికల్గా కౌన్సిలింగ్ కావాలి, ఎవరికైనా కావాలి వాళ్ళ సమాజంలో. సో కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని బుద్ధిగా ఉంటేనే అవుతుంది. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళు చదువుకోవాలి. ఈ ఒక్కళ్ళతోని కాదు, ఆ పిల్ల ఒక్కతే కూడా చేయలేదు, ఈయన కాదని వెళ్ళిపోయినా ఈయన కూడా ఉంటా అంటున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి శుభ్రంగా పిల్లల్ని పెట్టుకుంటే, ఇద్దరు మంచి పిల్లలు పెద్దగా అయిపోయినారు, వాళ్ళని చూసుకోవాలి కదా. ఇప్పుడు బాబు 10th చదువుతున్నాడు, బాబుకి హ్యాండ్ లేదు, రైట్ హ్యాండ్ లేదు, హ్యాండిక్యాప్. అయ్యో, ఆయనకి ఏమన్నా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా సార్? ఇప్పుడు ఎట్లా బ్రతుకుతున్నారు సార్ పిల్లలు, ఎట్లా ఉంటున్నారు సార్ పిల్లలకు? ఎట్లా ప్రతిసారి అనిపిస్తుంది కదా సార్ వాళ్ళకు కూడా, మేము ఎందుకు ఇట్లా ఉన్నాము, మా నాన్న ఎందుకు ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటాడు అని చెప్పి. చిన్న పిల్లలు సార్ వాళ్ళు. అమ్మాయి ఇప్పుడు 10th సార్, అబ్బాయి 10th ఎగ్జామ్ రాస్తున్నాడు. అబ్బాయికి హ్యాండ్ లేదు సార్, రైట్ హ్యాండ్ లేదు సార్. ఆయనకి ఏమన్నా సెన్స్ ఉందా సార్? అంటే ఏదే కానీ ఇప్పుడు నేను తొవ్వి పాతయన్ని చెప్పడం తప్పు సార్. పిల్లడికి హాస్పిటల్లో ఉండి చెల్లిపోతే కూడా హాస్పిటల్లో ఎన్ని సఫర్ అయిందో చెల్లి 2 నెలలు. అదే ఒకసారి కూర్చుండబెడితే అంటే ఇవన్నీ పంచాయతీలు టీవీలో సెటిల్ అయ్యే కాదు, ఒకసారి కూర్చుండబెట్టి చేస్తే కౌన్సిలింగ్ చేస్తే బెటర్ అని నా ఫీల్. 2-3 సెషన్లు వెళ్ళిపోతే అయిపోతుంది, సెట్ అవుతారేమో కొంచెం అని ప్రయత్నం అయితే చేయాలి కదమ్మా. మాట్లాడమనండి సార్ చెల్లెతో. ఆమె ఎట్లా అంటే అట్లా మేము చెప్పేది మేము చెప్తాం, చూడమా చెల్లెతో మాట్లాడేదంటే మీరే మాట్లాడాలి. ఒకసారి మళ్ళీ రమ్య మేడం ఇప్పుడు నాకు కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా టీవీ షోల్లో కాదు, పర్సనల్ గా మాట్లాడుకుని పర్సనల్ గా చేద్దాం. అది నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఏం లేదు సార్, మేమైనా ఇప్పుడు ఎవరమైనా ఒకటే అనుకుంటాం సార్. ఒక ఫ్యామిలీని
నిలబెట్టాలి అని నా ఉద్దేశం సార్. మా ఉద్దేశం కూడా అదే. పాపం అమ్మాయికి సపోర్ట్ చేశాము, అబ్బాయి కూడా నేను సిన్సియర్ గా చెప్పాను, అమ్మా ఇది కాదు నాన్న, ఇట్లా చేయాలి, నేను అతని బ్రదర్ అవుతాను. ఓకే మనం కూడా ఓకే, ఇప్పుడు జరుగుతాయి ప్రతి ఒక్కరు మనం ఏమంటాము, అతని జారినా మనం ఇట్లా కాదమ్మా ఉండాలి, ఇంతసేపు మనం కలుపుకొని పోవాలి అని చెప్పి అంటూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా నెట్టుకొచ్చాము. ఈసారి అమ్మాయి కొంచెం చాలా సీరియస్ గా తీసుకుంటుంది, అదే బాధగా ఉంది మాకు కూడా. అదే అంటే ఇప్పుడు ఇప్పుడు ఉంటా అంటుండే కదా, ఓసారి కొంచెం 2 సెషన్స్ కౌన్సిలింగ్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఒకసారి మాట్లాడి చేస్తే పోతుంది. ఒకసారి ఆ పిల్లని కూడా తీసుకొస్తే ఇద్దరు కూర్చుంటే మాట్లాడితే ఫేస్ టు ఫేస్ ఉంటే కౌన్సిలింగ్ ఈజీగా ఉంటుంది కదా, అది బెటర్ అవుతుంది. ఇట్లా మనం పంచాయతీ పెట్టి చేస్తుడు కాకుండా సెపరేట్ గా మేడం దగ్గర అదే వాళ్ళిద్దరు మధ్య అవునవును డెఫినెట్ గా అంతే కదా. ఎంతసేపు మనం చెప్తాము వాళ్ళు మంచిగా ఉండాలి అనే చెప్తాం తప్పించి మనము ఎవరు చెడు కోరుకోము 99%. వెరీ గుడ్, కరెక్ట్, అట్లనే ఉండాలి. ఎందుకంటే ఒక దారం అతుకు పెడితేనే దారం మాల చేస్తాం కానీ మనం చెప్తే ఏది చేయలేము సార్. ఆ పిల్లోడు ఎగ్జామ్స్ అయిపోయినాక ఒకసారి మీరు కాంటాక్ట్ లోకి వస్తే వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుండబెట్టి మేడం మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, చూసి కొంచెం చేసుకుంటే. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి చదువు కావాలి, పైసలు. అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నంత మట్టుకైతే మేము అనేది మేము చెప్పినాము. ఆయన కూడా ఆలోచిస్తున్నాడు, పిల్లలు కావాలండి, ఉండాలండి, పిల్లలు ఎంబడే ఉంటానండి అంటుండు. చూద్దాం లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తే తప్పులేదు కదా. రైట్, చెప్దాం, అట్లా చెప్తాం. మీరు కూడా ఆమెతో మాట్లాడండి. సరే పిల్లోని ఎగ్జామ్ అయినాక పిల్లతో వైఫ్తో మాట్లాడితే టైం పెట్టుకొని చేసుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ. పిల్లోని ఎగ్జామ్స్ అంటే కదబ్బా, ఎగ్జామ్స్ అయిపోయినాక ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు, ఎగ్జామ్స్ అయిపోయినాక ఒకసారి మేడం ఎగ్జామ్స్ ఉన్నా సార్. ఇప్పుడు అబ్బాయిని అయితే పిల్లలు అయితే పిలవం కదా సార్, పిల్లలు డిస్టర్బ్ అయ్యింది కదా సార్. నువ్వు చేయాల్సిన పని చేసి పడేసావు ఇప్పటిదాకా. ఇక్కడికి వచ్చి చిటికలో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలా? ఇదేమన్నా ఇవాళ రోజు ప్రోగ్రామా, ఇవాళ ప్రాబ్లమా? కాదుగా, 17 ఏళ్ల ప్రాబ్లం. ఒక అమ్మాయి ఎంత సఫర్ అయింది అనేది వాళ్ళ అక్క చెప్తుంది. మేము ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అవుట్ సైడ్ వినకుండానే మాకు ఒక క్లారిటీ వచ్చింది మీ బిహేవియర్ వల్ల. ఆ అమ్మాయి వాయిస్ ని మేము మాట్లాడాము ఇక్కడ ఇప్పుడు దాకా. మీరు అదేంటంటే నేను ఇక్కడికి వస్తే నాకు ఫేవర్ గా మాట్లాడేసి నాకు న్యాయం చేసేయాలని కాదు కదా, మాకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేకుండానే మేము ఇందాక మాట్లాడాం. ఏంటి అంటే మీ క్యారెక్టర్ ఇట్లా అయ్యి ఉండొచ్చు, పని చెయ్యవు, సంపాదించవు, రూపాయి దాయి లేదు, రెస్పాన్సిబిలిటీ తక్కువ. కాకపోతే వాళ్ళ అక్క ఇంకా ఉత్తమంగా మాట్లాడింది మీ గురించి. ఏమని? ఆయన తలుచుకుంటే నిమిషంలో సంపాదిస్తాడండి, కానీ నిలబెట్టాడు. ఎవరికన్నా ప్రాబ్లం వస్తే ముందు పరిగెత్తుకుని వెళ్తాడు, ఇంట్లో ప్రాబ్లంలు క్రియేట్ చేసేదే ఆయన. యూజ్ ఏముంది ఇక్కడ? కుటుంబం పోయి రోడ్డు మీద పడింది ఎవరు? ఇందా నుంచి లాజిక్ కొడుతుందండి. ఎప్పుడు కూడా అత్తమామలతో సఖ్యంగా ఏ కోడలు ఉండదు, మీ ఆవిడ ఉంది అంటేనే మీ క్యారెక్టర్ ఎక్కడో పడిపోయిందండి అని చెప్తున్నామా? అదే వాళ్ళు చెప్తున్నారు. మీ ఆవిడ వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లే, ప్రాబ్లం అంతా నీ దగ్గర ఉంది. ఆ అమ్మాయి చేస్తున్న మిస్టేక్ ఏంటి? అమ్మాయి చేస్తున్న మిస్టేక్ ఏంటి? ఫోన్లు మాట్లాడుతుంది. మీకు అవసరం ఉంది కాబట్టి ఆ టాపిక్ మీకు వెత్తడానికి అవకాశం లే. ఇప్పుడు మేము బద్దలాడి వాళ్ళని, ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది నాకు వద్దు బాబోయ్ ఇతను అని. అయినా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి. ఏమని? 1కి 4 సార్లు ఆ పెద్ద మనుషుల పంచాయతీ ఏదో పెట్టండి. వాళ్ళు అంటున్నది ఏంటి? పిల్లాడు ఎగ్జామ్ అయ్యేదాకా ఆగండి అని. నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా? ఆ గోంగూర ఎగ్జామ్ ఏముందండి, పిల్లోడు ఎగ్జామ్కి పిల్లోడు వచ్చి మాట్లాడ్డా కదా అంటే ఆ అమ్మాయికి మెంటల్ టెన్షన్ కరెక్ట్గా ఉండాలి కదా. పిల్లలు ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్, అందులోనూ పిల్లోడు ఆల్రెడీ ప్రాబ్లం ఉందంట. అలాంటి పిల్లోడు వీళ్ళ అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు మేడం. మీకు కాపురం కావాలి అంటే ఇంత మాట కూడా అమ్మాయి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. అలా అనుకుంటేనే మీరు పంచాయతీకి వెళ్ళండి. అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము ఈసారి ఆ అమ్మాయిని పిలిపించి మాట్లాడతాం. అప్పుడు మీరు ఆ పాటికి మారిపోయి ఉండాలి. ఏదైనా పని చేసుకొని రెస్పాన్సిబుల్గా, ఇదిగోండి మేడం నేను 50,000 సంపాదించాను ఈ 2 నెలల్లో, ఈ 20,000 సంపాదించాను అని మీరు చూపిస్తేనే మేము మాట్లాడతాం. 2, ఈ అనుమానం ఇక నుంచి నేను పడనండి, అది నిజమైనా నేను అనుమానించను, అది నిజమైనా నేను పట్టించుకోను అనుకుంటేనే మా గుమ్మం ఎక్కండి. 3, ఇక నుంచి
ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇంటి బాధ్యతలు మీరు కూడా తీసుకుంటాను. వాళ్ళు కొత్తగా ఒక పాయింట్ చెప్పారు, ఈయన ఆల్రెడీ అప్పులు చేసేసి అవి తీసుకొచ్చి ఇంట్లో బట్టి ఇంట్లో సామాను పట్టుకుపోతాడండి అని. అది లేకుండా ఉంటానండి అని మీరు హామీలు ఇస్తేనే ఇంకొకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఈలోపు పిల్లోడు ఎగ్జామ్ అవ్వనివ్వండి. మీరు ఆ మాత్రం టైం ఇవ్వకపోతే ఈ ప్రాబ్లం ఇంకెక్కడా కూడా సాల్వ్ అవ్వదు. అర్థమవుతుందా? ఈ 3 చేంజెస్ మీరు చేసి పెట్టాలి. ఏది జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ మాకు చూపించాలి కొంత. ఇక నుంచి అనుమానించనండి. ఒకవేళ ఆ అమ్మాయి నిజమైతే మీరు ఆ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి. నేను మాట్లాడకుండా. నేను కోరుకున్నది నేను మీ తరపు నుంచి మీరు చేస్తే ఆవిడ తరపు నుంచి ఏం చేయాలో మేము చూసుకుంటాం. ఓకే అర్థమవుతుందా? ఓకే సరే. క్షేమంగా వెళ్ళండి. సరే, ఈ ఇష్యూలో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే అబ్బాయి ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, ఫైనాన్షియల్‌గా కాస్త ఎక్కువ జాబ్ చేయట్లేదు. నెక్స్ట్ పట్టించుకునే విధానం అనేది కాస్త తక్కువగానే ఉంది. విపరీతమైన అనుమానం ఏదైతే వాళ్ళ అక్క చెప్తుందో అవి. కానీ ఆ అమ్మాయి వైపు భర్త అట్లా అనుమానిస్తున్నాడు అంటే యాక్చువల్‌గా వాళ్ళు ఒక మాట అన్నారు. పలానా కుటుంబంలో ఉన్నాం మేము, పలానా క్యాస్ట్‌లో ఉన్నామండి. మేము అంత గబుక్కుని డైవర్స్ తీసుకోము అని. అలా అన్నప్పుడు జీవితకాలం భర్తతో కలిసి ఉండాలి అనుకుంటే భర్తకు కాస్త రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. భర్త ఏదైతే డౌట్ పడుతున్నాడో అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటే బాగుండేది ఆ అమ్మాయి. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మైనస్లు ప్లస్లు ప్రతి వాళ్ళలోనూ ఉంటాయి. ఆవిడలో ఉన్న మైనస్లు ఏంటంటే రిపీటెడ్గా ఫోన్లు మాట్లాడడం కానీ ఆయనకి డౌట్ వచ్చేలాగా క్రియేట్ చేయడం. అవి లేకుండా ఉంటే ఇతనికి ఆ డౌటే వచ్చేది కాదు. అలాగే ఇతనిలో ఉన్న మైనస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా సివియర్గా కనిపిస్తుందండి. ఇర్రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కొంచెం ఆయన అది చేంజ్ అయితే మనం ఇంకొకసారి వాళ్ళని పిలిచి అవకాశం ఉంది. లేదా వాళ్ళు ఆల్రెడీ మనతో అనటం ఏంటంటే మేము ఇంటి దగ్గర సాల్వ్ చేసుకుంటామండి, మేము డైవర్స్ ఇచ్చే టైప్ కాదు, ఆయన మారితే ఇంకొక ఛాన్స్ ఇస్తామన్నారు. మనం కూడా ఆ మార్పు కోసం మనం వెయిట్ చేద్దాం. ఇన్ కేస్ అక్కడ అవ్వకపోతే ఇంకొకసారి మాట్లాడ్డాక వాళ్ళకి అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రకారం ఏంటంటే ఆ పిల్లడు ఎగ్జామ్ అయినాక ఒకసారి కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇది ప్రాబ్లం. ఈయన కనుక జాబ్ చేసుకుంటే ఇంకోసారి అనుమానించడం అంటే అమ్మాయి ఇంకో ఛాన్స్ ఇస్తుంది. ఇన్ కేస్ ఫెయిల్ అయితే అప్పుడు అనుమానించడం అంటే ఈ అనుమానం జరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మాయి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అనుమానం ఏం లేదు, ఆ అమ్మాయికి కూడా కంట్రోల్ అవుతానే ఉంది కదా. ఇప్పుడు 4 సార్లు 17 సంవత్సరాలు కాపురం చేశారు వాళ్ళు. వాళ్ళ ఒక రోజు కాదు 2 రోజులు కాదు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం పెళ్లి ముందు రోజు నుంచి గొడవ ఉంటే ఇతను కాపురం చేస్తానే ఉన్నాడు పెళ్లి కంటే ముందు నుంచి. సో ఇతను అనుమానాలే తప్ప రియాలిటీ అయితే చాలా 90% లేదు. అటువంటిప్పుడు శుభ్రంగా అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయి కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఫుల్గా పోయినా కానీ కొంత అడ్జస్ట్ అవుతూ చేసుకుంటే, ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. సో ఆడపిల్లలు అడ్జస్ట్ అవ్వాలి, మగవాళ్ళు అవ్వకూడదు. అంటే ఇతను కూడా అతను చెప్పే లెక్క ప్రకారం, అతను కాదు వాళ్ళ వదిన గారు చెప్పే లెక్క ప్రకారం కూడా ఏదో వ్యాపారం చేసి సంపాదించగలడు, కావాలంటే ఎప్పుడంటే ఇప్పుడు చిటికి సంపాదించే క్యారెక్టర్ అని చెప్తున్నాను. సో ఇతను సరిగ్గా ఉండి కూర్చు చేసుకుని పిల్లల్ని భవిష్యత్తు బాగు చేసుకోగలిగితే బాగుంటుంది. ఫర్ దట్ డెఫినెట్గా ఈ నీడ్ సమ్ సైకలాజికల్ కౌన్సిలింగ్. బేసిక్గా ప్రాబ్లం అతనితో సైకలాజికల్ ప్రాబ్లమే అతనితో అనిపిస్తుంది. అదేదో కొంచెం కౌన్సిలింగ్ చేసి అతను సరి చేస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది.